తమపై సుంకాల భారం మోపుతోన్న అమెరికాకు భారత్ గట్టి బుద్ధి చెప్పాలని ట్రై చేస్తోందా? మీరు మా వస్తువులను టార్గెట్ చేస్తే మేం మీ వెపన్స్కి గురి పెడతామంటోందా? యుఎస్ భారత్ మధ్య ఆయుధపరమైన అంశాలు ఎలాంటి ప్రభావానికి లోనవుతున్నాయి? ఇప్పటికే పెద్ద పెద్ద కంపెనీలు భారత వస్తువులను రిజెక్ట్ చేస్తున్న వేళ అమెరికా ఆయుధాలను భారత్ కూడా సేమ్ టు సేమ్ రిజెక్ట్ చేస్తోందా? త్వరలో జరగాల్సిన రక్షణ మంత్రి పర్యటన వాయిదా ఇదే చెబుతోందా? అసలు ఏం జరుగుతోంది రెండు దేశాల నడుమ? టారిఫ్ వార్ కాస్త ట్యాంకర్ వార్గా రూపాంతరం చెందుతోన్న ఆ విధం ఎలాంటిది? భారత్పై సుంకాలపై సుంకాలు మోగిస్తున్న వేళ అమెరికన్ మార్కెట్లలో అమెజాన్, వాల్మార్ట్ వంటి సంస్థలు ఇండియన్ మేడ్ ఐటమ్స్ వద్దంటే వద్దని చేతులెత్తేస్తున్నాయి. ఈ సుంకాల మోత కారణంగా ఒక్కో ఐటెంకి 30 నుంచి 35% ధరల పెరుగుదల కనిపిస్తోంది. దీంతో మన దేశం నుంచి యుఎస్ వెళ్లే ఆర్డర్లలో 40 నుంచి 50% తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఫలితంగా 4 నుంచి 5 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లేలా తెలుస్తోంది. తాము చెప్పే వరకు దుస్తులు, ఫ్యాషన్ ఉత్పత్తులు పంపడం నిలిపివేయాలని ఇప్పటికీ అమెరికన్ వ్యాపార సంస్థలు భారత వ్యాపారులకు మెయిల్స్ పంపుతున్నట్టు తెలుస్తోంది. సుంకాల మోత కారణంగా అదనపు భారం మోయడానికి ఇక్కడి కస్టమర్లు సిద్ధంగా లేరని అంటుంది అమెరికన్ మార్కెట్. ఒకవేళ ఆ ఖర్చు ఎగుమతిదారులే భరిస్తే తమకేమీ అభ్యంతరం లేదంటున్నారు. ప్రస్తుతం భారత్ కన్నా బంగ్లాదేశ్పై కేవలం 20% సుంకం మాత్రమే విధించడంతో ఈ దేశం నుంచి వస్త్ర ఉత్పత్తులను అధికంగా దిగుమతి చేసుకోవాలనుకుంటుందట యుఎస్ మార్కెట్. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న భారత్ సైతం అమెరికా నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకునే ఆయుధాలు తగ్గించాలని భావిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. రాయిటర్స్ చేస్తున్న రిపోర్ట్ ప్రకారం భారత్ కొత్త ఆయుధాలు కొనుగోలు చేయడం నిలిపివేసిందన్న కథనం వెలువడింది. ట్రంప్ మన ఎగుమతులను ప్రభావితం చేస్తున్న వేళ మన వాళ్ళు కూడా వారి నుంచి రావాల్సిన దిగుమతులు ఆపేస్తున్నట్టుగా సమాచారం. అయితే ఈ వార్తలు అబద్ధం, కల్పితంగా చెబుతున్నారు భారత రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాల వారు. కొన్ని ఆయుధ కొనుగోళ్లపై భారత్ యుఎస్తో చర్చించేందుకు రక్షణ మంత్రి రాజ్నాథ్ ను యుఎస్ పంపాలని భావించింది. కానీ ఆ పర్యటన రద్దు కావడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. అయితే ఈ పర్యటన రద్దు వెనుక ఇలాంటివేవీ లేవని అంటుంది భారత రక్షణ శాఖ. ఆగస్టు 6న ట్రంప్ భారత్పై అదనంగా మరో 25% సుంకాలు విధించారు. దీంతో ఇది 50%కి చేరింది. ఏ ఇతర దేశంతో పోల్చినా సరే భారత్ పైనే అమెరికా సుంకం అధికం కావడం గమనార్హం. ఉక్రెయిన్తో రష్యా చేస్తున్న యుద్ధానికి భారత్ చమురు కొనుగోలు ద్వారా ఆర్థిక సాయం అందిస్తుందని ఆరోపిస్తుంది యుఎస్. అయితే రక్షణ వర్గాల వారు చెప్పేదాన్ని బట్టి చూస్తే ట్రంప్ ఎంత వేగంగా ముందుకొస్తారో అంతే వేగంగా వెనక్కి వెళ్తారు. కాబట్టి ఇప్పటి వరకున్న ఆయుధ కొనుగోళ్ల ఆర్డర్లు పురోగతిలోనే ఉన్నాయి తప్ప పూర్తిగా ఆగిపోలేదని అంటారు. భారత్ బేసిక్గా రష్యా, అమెరికా, ఫ్రాన్స్ నుంచి ఆయుధాలు కొంటుంది. వాటిలోనూ రష్యా నుంచి ఎక్కువ ఆయుధ దిగుమతులుండేవి. అయితే ఈ మధ్య కాలంలో ఆయుధాల దిగుమతుల్లో రష్యా వాటా తగ్గి యుఎస్, ఫ్రాన్స్ నుంచి దిగుమతులు పెరిగినట్టు కనిపిస్తోంది. 2020-24 మధ్య కాలంలో భారత ఆయుధ దిగుమతుల్లో రష్యా వాటా 45%కి తగ్గింది. అమెరికా, ఫ్రాన్స్ వాటా సంయుక్తంగా 55%గా ఉంది. 2013-2022 మధ్య భారత రక్షణ ఉత్పత్తుల్లో రష్యా వాటా ఎక్కువ. కానీ ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా రష్యాపై ఆంక్షలు విధించింది యూరోపియన్ దేశాల సముదాయం. దీంతో ఈ దిగుమతులు ఆటోమేటిక్గా తగ్గుతూ వచ్చాయి. ఒకప్పటి రిపోర్ట్లను బట్టి చూస్తే అమెరికా నుంచి ఆయుధాలు కొంటున్న దేశాల్లో భారత్ది 3వ స్థానం ఉండేది. అమెరికా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే దేశాల్లో ఆఫ్ఘనిస్తాన్ మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత స్థానాల్లో టైపీ, భారత్, ఆస్ట్రేలియా, సౌదీ అరేబియా, ఇరాక్, ఇజ్రాయెల్ తదితర దేశాలున్నట్టు చెబుతుంది గత కాలపు పెంటగాన్ రిపోర్ట్. అయితే ఇటీవల మారిన ఇండో యుఎస్ సంబంధాల కారణంగా సుంకాల వివాదాలు వెల్లువెత్తున్న వేళ స్ట్రైకర్ యుద్ధ వాహనాలు, జావెలిన్ క్షిపణులు, మరికొన్ని బోయింగ్ విమానాల కొనుగోలుకు చర్చలను భారత్ నిలిపివేసిందని, అందుకే భారత రక్షణ మంత్రి వాషింగ్టన్ పర్యటన రద్దు చేశారని అంటారు. ఈ ఆయుధ ఒప్పందాలు, ఖరారైన సుంకాలు, ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై ఇంకా స్పష్టత రావాల్సిందిగా తెలుస్తోంది. రష్యా నుంచి చమురు దిగుమతి ప్రధాన కారణమైతే ఆ దేశం నుంచి భారత్ తమ ఆయిల్ ఇంపోర్ట్స్ తగ్గించేందుకు సిద్ధంగా ఉన్నట్టుగాను చెప్తున్నారు వాణిజ్య శాఖ ప్రతినిధులు. రష్యాతో ఆయిల్ వ్యాపారం చేస్తున్న భారత్ మాత్రమే కాదు, చైనాతో పాటు కొన్ని యూరోపియన్ దేశాలపైన తమ సుంకాల కొరడ జులిపిస్తామని అంటారు ట్రంప్. అలాగని ట్రంప్కు భారత్కి మధ్య సుంకాల గొడవకు కారణం కేవలం ఆయిల్ మాత్రమే కాదంటారు వాణిజ్య వర్గాల వారు. భారతీయ రైతులకు విఘాతం కలిగించే విధంగా ట్రంప్ కొన్ని విషయాల్లో పట్టుబట్టారని, అందుకే ఇదంతా పెద్ద విషయంగా మారిందని అంటారు వీరు. కర్ణుడి చావుకు కోటి కారణాలన్నట్టు భారత్ యుఎస్ బంధాలు ఇంతగా చెడిపోవటానికి గల రీజన్స్ ఏవి? గత కొన్నాళ్లుగా ప్రపంచమంతా కలిసి అన్వేషిస్తోంది.
ఆప్కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ ప్రచారం చేసిన మోడీకి ఈ పరిస్థితి ఏంటి? అమెరికా భారత్ గొడవలకు అసలు కారణం ఏంటి? భారత్పై సుంకాల మూతకు రియల్ రీజన్ ఏమై ఉంటుంది? హ్యావ్ ఎ లుక్. ప్రపంచం మొత్తానికి తెలుసు, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒక కన్స్యూమర్ బేస్డ్ వ్యవస్థ. అక్కడ ఎక్కువ మంది అప్పులపై జీవిస్తుంటారు. ప్రభుత్వం కూడా క్రెడిట్ కార్డ్ బిల్లులు, రుణాలను మాఫీ చేస్తూ ఉంటుంది. అందుకే ప్రపంచంలోని చాలా దేశాల నుంచి యుఎస్కి దిగుమతులు ఎక్కువగా ఉంటాయి. సేమ్ టైం ఎగుమతులు తక్కువగా ఉంటాయి. దీని కారణంగా చాలా దేశాలతో అమెరికాకు వాణిజ్య లోటు ఎక్కువగా ఉంటుంది. ఇది సెట్ చేయడానికి ట్రంప్ ట్రై చేస్తున్నట్టు తెలుస్తోంది. అగ్రి, డిఫెన్స్, టెక్ ఎగుమతుల ద్వారా ఈ ట్రేడ్ డెఫిసిట్ తగ్గించాలని చూస్తున్నారు ట్రంప్. టారిఫ్స్ ద్వారా వచ్చి డబ్బు తమకు లాభదాయకమని భావిస్తున్న ట్రంప్ తమ దేశ ప్రజలపైన ఆ భారం పడుతుందన్న సంగతి మరచిపోతున్నారు. భారత్ కొన్నాళ్ల క్రితం యుఎస్ ఆఫర్ చేసిన F-35 విమానాలు కొనడానికి నిరాకరించింది. అంతకన్నా ముందు అంటే 2018లో అమెరికా తన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ థాడ్ను ఇండియా కొనాల్సిందిగా కోరింది. భారత్ దాన్ని తిరస్కరించి రష్యా నుంచి S-400ను కొనుగోలు చేసింది. ఇటీవలి ఆపరేషన్ సింధూర్లో S-400 తన సత్తా నిరూపించుకుంది. దీంతో అమెరికాకు మరింత మండింది. భారత్ అమెరికాను రక్షణ రంగంలో నమ్మకపోవడానికి ప్రధాన కారణం ఒకటుంది. అదేంటంటే తన స్వార్థం కొద్దీ కీలక సమయాల్లో యుఎస్ హ్యాండ్ ఇస్తుంది. కార్గిల్ వార్ టైంలో పాకిస్తాన్కు సాయం చేసేందుకు GPS వ్యవస్థను నిలిపివేసింది అమెరికా. అందుకే భారత్ తన రక్షణ అవసరాల కోసం రష్యా, ఇజ్రాయెల్ లాంటి దేశాలని ఎక్కువగా నమ్మడం మొదలుపెట్టింది. ఒక దేశానికి మరో దేశానికి యుద్ధాలొచ్చేలా చేసి తన ఆయుధాలు అమ్ముకునే అమెరికాకు ప్రపంచంలోని అతిపెద్ద ఆయుధ దిగుమతిదారు భారత్. అలాంటి భారత్ తమ ఆయుధాల కొనుగోలుకు వరుసగా ఒప్పుకోకపోవడాన్ని ట్రంప్ తట్టుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది. టారిఫ్స్ రూపంలో ఒత్తిడి చేసి ఆయుధ ట్యాంకర్ల వ్యాపారం పెంచాలన్నది ట్రంప్ అసలు స్కెచ్గా అంచనా వేస్తున్నారు కొందరు నిపుణులు. అమెరికాయే మోస్ట్ అన్ట్రస్టబుల్ ఫ్రెండ్ అంటే ట్రంప్ అంతకు మించి నమ్మదగిన వారు కారని అంటారు. ఇవాళ భారత్ తనతో పాటు ఈ ప్రపంచానికి కూడా కలిసి వచ్చేలా రష్యన్ ఆయిల్ కొంటుంటే దాన్ని సరిగా అర్థం చేసుకోవడం లేదు. అంతేకాదు రష్యా దగ్గర చమురు కొనడం వల్ల ఆ దేశానికి భారత్ యుద్ధ నిధులు సమకూర్చి పెడుతుందన్న అభండాలు వేస్తున్నారు ట్రంప్. ఇదే పాకిస్తాన్ భారత్ వ్యతిరేక ఉగ్రవాదుల తయారీకి కావలసినన్ని నిధులిస్తుంది. అలాంటి పాక్కి సాయం చేస్తుంది యుఎస్. మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధూర్ తర్వాత IMF నుంచి పెద్ద ఎత్తున నిధులిప్పించింది యుఎస్. ఈ మొత్తాల నుంచి కొంత భాగాన్ని మసూద్ అజర్ వంటి ఉగ్రవాదులకు విరాళంగా ఇచ్చింది పాక్. అలాంటి పాకిస్తాన్కి రుణాలను ఇప్పించడం మాత్రమే కాక క్రిప్టో కరెన్సీ కంపెనీల రూపంలో పెట్టుబడులు, ఆపై అక్కడ చమురు నిక్షేపాల అన్వేషణకు సహకారం, అన్నిటికన్నా మించి పాక్కి 19% మాత్రమే సుంకాల విధింపు. భారత వ్యతిరేక చర్యలు కావా అన్నది కొందరు సూటిగా అడుగుతున్న ప్రశ్న. వీటన్నిటికీ ట్రంప్ నుంచి సమాధానం దొరకదు. ఆ మాటకొస్తే రష్యా నుంచి తాను అధ్యక్షత వహించే అమెరికా భారీ ఎత్తున ఎరువులు, యురేనియం దిగుమతి చేసుకుంటుంది. ఈ విషయం తనకు తెలియదని అంటారాయన. ఈ ద్వంద్వ పరిణామాలతో కూడిన ట్రంప్తో ఆయుధ ఒప్పందాలు చేసుకోవడానికి మించిన తలనొప్పి వ్యవహారం మరొకటి లేదంటారు కొందరు దౌత్య నిపుణులు. ఇటీవలి ఘర్షణల్లో అమెరికన్ ఆయుధాల ద్వారా పాక్ పెద్దగా విజయం సాధించిందేం లేదు. కాబట్టి ఆ దేశ ఆయుధాలతో ఏమంత ప్రయోజనం లేదని అంటారు మరికొందరు ఆయుధ రంగ నిపుణులు. వీటన్నిటిని మానేసి రష్యా, ఇజ్రాయెల్ సహకారంతో ఇప్పటికే ఇంప్రూవ్ చేస్తున్న ఆయుధాల తయారీని మరింతగా పెంచుకుంటూ వెళ్లడం మంచిదని అంటారు వీరు. ఒకందుకు రక్షణ మంత్రి పర్యటన రద్దు కావడమే మంచిది. మనకైనా మన ఉత్పత్తులు ఇతర దేశాలకు పంపడానికి కావలసినంత వెసులుబాటుంది. అదే యుఎస్ సిచ్యువేషన్ వేరు. దానికి తోడు భారత్ మార్కెట్ అమెరికాకు చాలా ముఖ్యం. కేవలం ఆయుధాలు, విమానాలు, ఆపై కార్లు తదితరాలు మాత్రమే ఎక్స్పోర్ట్ చేయగలిగే అమెరికా ఎప్పటికైనా దిగి రావాల్సిందే. భారత్ మార్కెట్తో పని పడాల్సిందే. కాబట్టి కాస్త సంయమనం వహిస్తే సరిపోతుందని అంటారు కొందరు. ఇప్పటికీ ఈ సుంకాల ప్రభావం మన జీడీపీ మీద పెద్ద పడ్డం లేదు కాబట్టి బేఫికర్ అన్నది కొందరు భరోసాగా అంటున్న మాట.